జలంధరుడి మరణం తర్వాత వృందా తీవ్ర విచారంతో తన ప్రాణాలు త్యజించింది. కాని ఆమె పవిత్రాత్మ కాబట్టి భూమిపై తిరిగి జన్మించింది తులసి చెట్టుగా. అప్పుడే విష్ణువు ఆమె ముందు ప్రత్యక్షమై, ఓ వృందా, నీ పవిత్రతను నేను గౌరవిస్తున్నాను. ఇకనుంచి నీవు నా పూజలో అత్యంత ప్రియమైనది అవుతావు. నిన్ను లేకుండా నా పూజ ఎప్పటికీ పూర్తి కాదు అని వరమిచ్చాడు. అందుకే తులసి దళం లేకుండా విష్ణు పూజ అసంపూర్ణం. తులసి సమర్పిస్తే పాపాలు తొలగి కోరికలు నెరవేరుతాయి. దీనివలనే ప్రతి విష్ణు ఆలయంలో తులసి మాల తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇదే కారణంగా తులసి చెట్టును మనం పవిత్రంగా భావిస్తాం. గమనించారా? ఇల్లు తులసి లేకుండా సంపూర్ణం కాదని పెద్దలు ఎందుకు అంటారో. సనాతన స్టోరీస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని పురాణ రహస్యాలు తెలుసుకోండి.